మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నా కొడుకు కోడలు త్వరగా మా ఇంటికొచ్చేలా చూడు స్వామి. నిండు పున్నవేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం. దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే నాని ఆరాటం. ఏ హేతువును దుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా. రేపేటవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా. ఓటు ఓటు గుండె మాటుల్లోనా సాగేరా ఆసాపాసం బందీ చేసేలే. సాగే కాలం ఆడే ఆటేలే. తీరం సేరేలోగానే ఏ తీరవునో. రాకేష్, ఏమున్నదో విధి. నాన్న రాకేష్, నా మనసు చాలా చాలా ఆందోళనగా ఉందిరా. నీతో మాట్లాడాలనిపిస్తుందిరా. నిన్ను చూడాలనిపిస్తుందిరా. దేవుడా, నా కొడుకుని చల్లగా చూడు స్వామి. సిక్కుముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే. తెలియకనే సాగే కథనం. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం. నీ చేతుల్లో ఉంది సేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా. రేపేటవులో తేలాలంటే నువ్వెదురు చూడాలిగా. ఓటు ఓటు గుండె మాటుల్లోనా ఉంటున్నా. మమ్మీ, డాడీ నన్ను తమ్ముడు అనాథ అంటుంటే అలా అనద్దు అని మీరు తమ్ముణ్ణి తిట్టేవారు. కానీ ఇప్పుడు మీరే నన్ను తమ్ముణ్ణి అనాథల్ని చేసి వెళ్ళిపోయారు. డాడీ, తమ్ముడు నేను అల్లరి చేస్తుంటే సర్ది చెప్పేవాడివి. మా ఇద్దరిని స్కూల్కి తీసుకెళ్లేవాడివి. మాకు కావాల్సినవన్నీ ఇచ్చేవాడివి. ఇప్పుడు అవన్నీ ఎవరిస్తారు డాడీ? మమ్మీ,
మాకిప్పుడు స్నానం ఎవరు చేయిస్తారు? స్కూల్కి ఎవరు రెడీ చేస్తారు? లంచ్ బాక్స్ ఎవరు పెడతారు? పిన్ని, నేను చాలా అన్లక్కీ. అప్పుడేమో నన్ను కన్న వాళ్ళని పోగొట్టుకున్నాను, ఇప్పుడు ఈ మమ్మీ డాడీని కూడా పోగొట్టుకున్నాను. నేను మళ్ళీ అనాథనైపోయాను పిన్ని. నాతో పాటు తమ్ముడు కూడా అనాథైపోయాడు. స్వీటీ, అలా అనకూడదు. మీరెప్పుడు అనాథులు కాదు. మీకు నేనున్నాను. ఈ రోజు నుంచి మీకు నేనే మమ్మీని, నేనే డాడీని. మీకు అన్నీ నేనే. అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ. తానో స్వర్గం, తానో దుర్గం అని సాధ్యం తన మార్గం. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. నాన్న రాకేష్, ఎలా ఉన్నావురా? నీకీ అమ్మ గుర్తుకు రావడం లేదా? నాతో మాట్లాడాలని నీకు కనిపించట్లేదా? ఇన్నాళ్లుగా దూరంగా ఎలా ఉండగలుగుతున్నావురా? నా బెంగంతా నీ మీదేరా. నువ్వు బావుండాలి, నువ్వు క్షేమంగా ఉండాలి నాన్నా.